ఈ తరగతి గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ కాపీ కొట్టడంలో ఆరితేరినవారే. ఒక అమ్మాయి నిశ్శబ్దంగా తన చెవిరింగును తీసి తన గోరుపై నొక్కుతుంది. అంతే, సమాధానాలన్నీ ఆమె కళ్లముందే ప్రత్యక్షమవుతాయి. ఆమె పక్కన కూర్చున్న అబ్బాయి మరో అడుగు ముందుకేసి తన చిత్తు కాగితాన్ని చీట్ షీట్ జుట్టులో దాచుకున్నాడు. ఒక్కసారి అలా జుట్టును సరిచేసుకుంటే చాలు, సమాధానాలు కనిపిస్తాయి. ఇప్పుడు పరీక్షా హాలంతా తమ కాపీ నైపుణ్యాలను ప్రదర్శిస్తోంది. ఆ విద్యార్థులు పదే పదే కళ్ళు తిప్పుతున్నారా? అది అనారోగ్యం వల్ల కాదు. ముందున్న అబ్బాయి తన బట్టలమీద సమాధానాలను దాచుకున్నాడు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆ బట్టలమీద ఉన్న రసాయన సూత్రాలు, కెమికల్ ఫార్ములాస్ స్పష్టంగా కనిపిస్తాయి. ఇక మరొకడైతే మరీ సాహసం చేశాడు. తనకు కంటి సమస్య ఉన్నట్టు నటిస్తూ కంటిపట్టి ఐప్యాచ్ లోపల చిత్తు కాగితాన్ని దాచాడు. చివరికి తన షర్టు లోపలివైపు కూడా సమాధానాలను ముద్రించుకున్నాడు. కాని ప్రిన్సిపాల్ ప్రతి కదలికను గమనిస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయి తన చిత్తు కాగితాన్ని దొంగచాటుగా చూస్తుండగా ఆయన వేగంగా అక్కడికి చేరుకున్నాడు. తన వెనుక ఆయన నిలబడి ఉన్నారన్న విషయం కూడా ఆమెకు తెలియదు. అయితే మరుసటి క్షణమే ప్రిన్సిపాల్ పక్కనే ఉన్న జడలు, డ్రెడ్లాక్స్ ఉన్న అబ్బాయిని పట్టుకుని గదిలో నుండి బయటకు పంపించేశాడు. క్లాస్ మొత్తం నిర్ఘాంతపోయింది. ఒక విద్యార్థి అయితే సమాధానాలు రాసి ఉన్న తన ఎరేజర్ను, రబ్బరు ఏకంగా మింగేశాడు. ఆ జడల అబ్బాయిని అక్కడికక్కడే బహిష్కరించారు, ఎక్స్పెల్డ్. ఎందుకంటే ప్రిన్సిపాల్ దృష్టిలో పరీక్షలో మోసం చేయడం నేరం చేసినట్లే. తరువాతి పరీక్ష సమయం వచ్చేసరికి ప్రిన్సిపాల్ కేవలం ఖాళీ జవాబు పత్రాలను మాత్రమే ఇచ్చాడు. అసలైన ప్రశ్నలను ముందున్న స్క్రీన్పై ప్రదర్శించారు. విద్యార్థులు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. వారు ముందుగా సిద్ధం చేసుకున్న ప్రతి సమాధానం ఇప్పుడు పనికిరాకుండా పోయింది. పరీక్షా సమయంలో సగం సమయం గడిచిపోయింది, కాని వారు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాయలేకపోయారు. అకస్మాత్తుగా లైట్లు ఆరిపోయాయి. ప్రిన్సిపాల్ అయోమయంలో నిలబడి ఉండగా ఆయన వీపుపై అకస్మాత్తుగా కొన్ని అంకెలు కనిపించాయి. పక్క బిల్డింగ్లో ఉన్న విద్యార్థులు ఇన్ఫ్రారెడ్ కిరణాలను, ఇన్ఫ్రారెడ్ బీమ్స్ ఉపయోగించి సమాధానాలను ప్రొజెక్ట్ చేస్తున్నారు. మొదట ప్రిన్సిపాల్ వీపుమీద, ఆ తర్వాత గోడమీద. ఏం జరుగుతుందో ప్రిన్సిపాల్కు అర్థం కాలేదు. విద్యార్థులు రాయడం మొదలుపెట్టగానే ఏదో తేడా ఉందని ఆయనకు అర్థమైంది. ఆయన వారి పెన్సిల్ బాక్సులను వెతికాడు, జుట్టును తనిఖీ చేశాడు, చివరకు వంగి వారి షూ అడుగుభాగాలను కూడా చూశాడు. కాని ఏమీ దొరకలేదు. వారు ఎటు చూస్తున్నారో గమనించాడు, కాని అప్పటికీ ఆయనకు ఏమీ అర్థం కాలేదు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే వారు మోసం చేస్తున్నారని ఆయనకు తెలుసు, కాని అందుకు ఎటువంటి ఆధారం లేదు. విద్యార్థులు తాము గెలిచామని అనుకుంటున్న తరుణంలో ఫలితాలు బాంబులా పేలాయి. ప్రతి ఒక్కరూ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. అందరూ ఒకే ప్రశ్నను తప్పుగా రాశారు, మరియు ప్రతి విద్యార్థికి సరిగ్గా 98 మార్కులే వచ్చాయి. ఇదంతా ప్రిన్సిపాల్ ముందుగానే పన్నిన పన్నాగం. అందుకే గుర్తుంచుకోండి, పరీక్షల్లో ఎప్పుడూ కాపీ కొట్టకండి.